ఏఐఎఫ్. సో, బిజినెస్ వరల్డ్‌లో దీనికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అనేది గూడా ఉంది. అండ్ మెయిన్‌గా ఏఎఫ్ఐ గురించి గూడా ప్రెజెంట్ తెలుసుకునే వాళ్ళు గూడా సంఖ్య పెరుగుతూ ఉన్నారు. అసలు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అనేది గూడా మెయిన్‌గా ఎవరికి ఉపయోగపడుతుందో అనే దాని గురించి కూడా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. ఆయన యాపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్ అలాగే ఇప్పుడు ఏఐఎఫ్. సార్ ఏంటి సార్ ఈ ఫండ్స్‌కున్న ప్రెజెంట్ ఇప్పుడు క్రేజ్ గాని, అంటే ఎవరు దీనిలోకి ఎంటర్ అవ్వచ్చంటారు? ఇది ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అండి. ఇండియాలోకి వచ్చి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. సో, ఇందులో ఏంటంటే బేసికల్‌గా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందేమో 1 crore పెట్టాల్సింది. సో, ఇక్కడ చూడండి, ఇందులో ఏఎఫ్‌లో కూడా ముందు 3 రకాలు ఉన్నాయి. ఏఎఫ్‌లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 రకాలుగా ఉన్నాయి. సో, కేటగిరీ 1 అయితే ఉంటుందో అది మొత్తం ప్రైవేట్ ఈక్విటీ అంటుందండి. ప్రైవేట్ ఈక్విటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అందులోకి వస్తాయి. అంటే వాళ్ళు లంసమ్‌గా ఒక స్టార్టప్ కంపెనీస్‌లో పెడతారన్నమాట. అది రిస్క్ ఎక్కువ. మీకు తెలుసు, స్టార్టప్ కంపెనీ అనగానే చెప్పలేం అది ఏదైనా హిట్ అవ్వచ్చు, హిట్ కాకపోవచ్చు. సో, అందుకనే ఏఎఫ్ కేటగిరీ 1ని జోలికి మేము పోమండి. అది కొంచెం హై రిస్క్‌లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి కేటగిరీ 2 వస్తుంది. అంటే కేటగిరీ 2 ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆ కంపెనీ కొంత గ్రో అయిన తర్వాత మాత్రమే వీళ్ళు ఎంటర్ అవుతారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క కంపెనీకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ సీడింగ్ స్టేజ్ అంటారు. సీడింగ్ స్టేజ్ అంటే ఏంటంటే స్టార్టప్. ఒక మైండ్లో, ఒక ఐఐటీ మైండ్లో ఒక థాట్ వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు క్యాష్ బయట ఎవరు ఇవ్వరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, క్లోజ్ సర్కిల్లో ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా అతను సొంతంగా ఏదైనా కంపెనీలో పనిచేసి ఒక 10 సంవత్సరాలు కొంత బ్యాలెన్స్ పక్కన పెట్టుకొని అప్పుడు అందులోకి వస్తారు. వాళ్ళ సో సీడింగ్ స్టేజ్ అంటారు దాన్ని, విత్తనం వేసే స్టేజ్. ఫస్ట్ 3 ఏళ్ళు ఎవ్వరు పెట్టుబడి పెట్టరు. అది మొత్తం రూపదారులు ఆ ఫ్రేమ్ వర్క్ ఆయన మైండ్లో ఏదైతే అనుకున్నాడో అది ఒక ఫ్రేమ్గా మారాలి. సో, ఆ మారేంత వరకు ఆయనకి సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి. ఎప్పుడైతే అతను పెట్టుకున్న ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో, మైండ్లో ఏదైతే ఉందో అది పేపర్ మీద వచ్చి అది కొంచెం కార్యరూపం దాల్చి ఒక ప్రొడక్ట్ అనేది డిజైన్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ దాన్ని గ్రోత్ స్టేజ్ అంటారు అన్నమాట. ఓకే. ఆర్ ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటారు దాన్ని. సో, ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటే ఏంటంటే, 3rd ఇయర్ తర్వాత అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ప్రొడక్ట్, దీనికి మార్కెట్ ఉంది బయట మార్కెట్లో. సో, ఆయనకి కొంచెం ఎంప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది. దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే ముందు ఒక ఆఫీస్ సెటప్, ఒక 20 మంది ఎంప్లాయీస్, అకౌంటెంట్ అన్ని ఒక ఆ ఫేజ్లో వీళ్ళు ఎంటర్ అవుతారు. కేటగిరీ 2 వాళ్ళు ఎంటర్ అవుతారు. ఏఎఫ్ కేటగిరీ 2 వాళ్ళు అప్పుడు నిజమే ఇదేదో బాగుంది, ఇందులో పెడితే రిటర్న్స్ బాగా వస్తాయి అని చెప్పి ఆ స్టేజ్లో ఎంటర్ అవుతారు. అది ఎక్స్పాన్షన్ స్టేజ్ అనమాట. సో, అక్కడ 3rd ఇయర్ నుంచి 7th ఇయర్కి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రోడక్ట్ అయితే మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. కానీ మొత్తం గ్లోబల్గా అవ్వదు, అది నేషనల్ వైడ్ అవ్వదు, ఆ పర్టికులర్ ఏరియాలోనే వెళ్తుంది. సో, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా ఏంటంటే బాగా రాణించి పబ్లిక్లో కూడా బాగా పేరు తెచ్చుకొని ప్రీ ఐపీఓ అంటారు. అంటే ఐపీఓకి ఇంకా ఒక 3 ఇయర్స్ ముందు వచ్చే స్టేజ్ ఒక స్టేజ్ ఉంటుంది. సో, ఈ కేటగిరీ 2 ఏదైతే ఉంటుందో ఏఎఫ్లో కేటగిరీ 2 వీడు మెయిన్గా అట్లాంటి పొజిషన్స్లో పెడతారు. ఏదో ఎక్స్పాన్షన్ స్టేజ్ కానివ్వండి, గ్రోత్ స్టేజ్ కానివ్వండి. అంటే ఆల్మోస్ట్ ఇంకో 3 ఇయర్స్ ఐపీఓకి వచ్చేస్తుంది. ఆల్రెడీ దానికి బయట మార్కెట్లో బాగా పేరు వచ్చేసింది ఆ కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కంపెనీ ఉంది. పర్పుల్ ఏంటంటే వాళ్ళు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. మనకి చూడండి, హెల్త్ అండ్ గ్లో అని ఒకటి ఉంటుంది మనకి బయట మార్కెట్లో. ప్రతి సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ప్రతి మాల్కి వెళ్ళినా కూడా హెల్త్ అండ్ గ్లో మీకు బయట కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కంపెనీ ప్రొడక్ట్స్ని, మామా ఎర్త్ కానివ్వండి, అలా అన్ని సన్సిల్క్ కానివ్వండి, అలా అన్ని ప్రొడక్ట్స్ని అమ్ముతారు. ఒక ప్లేస్లో ఉంటాయి. ఈ పర్పుల్ అనేది అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది అనమాట. విత్ భారీ డిస్కౌంట్స్ దొరుకుతాయి. మనం డైరెక్ట్గా కొనుక్కునే దానికంటే కన్నా ఇక్కడ కొనుక్కుంటే మీకు ఈజీగా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, అట్లాంటి కంపెనీస్లో వీళ్ళు బాగా పెడతారు. అలాగే మంజుశ్రీ అనే ప్లాస్టిక్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడండి, టాటా సాల్ట్ కొనారనుకోండి, టాటా సాల్ట్ మనకు ఒక ప్లాస్టిక్ కవర్ల మీద వస్తుంది. దాని మీద టాటా లోగో అంతా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కవర్ని తయారు చేసేది వీళ్ళనమాట. సో, అట్లా బ్యావరేజెస్ ఉంటాయి. మనం కోకోకోలా తాగామనుకుంటా, బాటిల్ మీద లోగో, ఆ స్టిక్కర్, ఆ స్టాంపింగ్, ప్యాకేజింగ్. సో, అలాంటి ప్యాకేజింగ్ కంపెనీ కూడా ఇవాళ ఇండియాలో అది లేకుండా ఉండదు. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే కంపల్సరీ ప్యాకింగ్ రావాల్సిందే. రైట్. సర్ఫ్ ఎక్సెల్ కొన్నా డబ్బాలో రావాల్సిందే. సో, ఇట్లాంటి ప్యాకేజింగ్ మెటీరియల్ చేసే కంపెనీ ఉంది. అది ఆల్రెడీ ఇండియా వాళ్ళే సప్లై చేస్తారు. హిందుస్థాన్ లివర్కి వాళ్ళు సప్లై చేస్తారు, గోడ్రేజ్కి వాళ్ళు సప్లై చేస్తారు, ఐటీసీకి వాళ్ళు సప్లై చేస్తారు. మేము ఆశీర్వాద్ గోధుమ పిండి అని వస్తుంది. ఎంపీ జీరో మైదా అనేది ఒక లోగో అంతా పెట్టి ఒక బ్రాండ్గా కవర్ వస్తుంది. ఆ కవర్ తయారు చేసేది ఈ కంపెనీ. సో, ఇట్లాంటి కంపెనీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అనమాట. సో, ఇంకా ఐపీఓకి రాలేదు, లిస్టింగ్లో ఇంకా రాలేదు, మార్కెట్లో అన్లిస్టెడ్లోనే ఆ స్టాక్ అవైలబిలిటీలో ఉంది. సో, అట్లాంటివన్నీ ఇండియాలో దగ్గర 250 కంపెనీస్ ఉంటాయి. సో, ఆ 250 కంపెనీస్లో కూడా బెస్ట్ 7 తీసుకుంటారు. అంటే వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు మోనోపొలీ అవ్వాలన్నమాట.
ఈ రంగంలో వీడు చాలా మోనోపోలీ, వీడు కనుక ఐపీఓకి వచ్చాడంటే జనాల క్రేజ్తో ఓవర్ నైటే అది అని సూపరేట్ అవుతుంది అని వాళ్ళకి థాట్ రావాలి. అట్లాంటి వాటిలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది ఏఎఫ్ కేటగిరీ 2. సో అట్లాంటివి మన నేను కామన్ మ్యాన్గా నేను ఐడెంటిఫై చేయలేను. ఉన్న 250 కంపెనీలు, ఆ కంపెనీల్లో ఎవరికి బ్యాలెన్స్ షీట్ బాగుంది, ఎవరికి ఎంత మార్కెటింగ్ ఉంది, వాడి కాంపిటీటర్ ఎవరు, ఆ కాంపిటీటర్కి ఎంత బుక్ సైజ్ ఉంది, రేపు పొద్దున వీడు లాంచ్ అయితే వీడి ప్రొడక్ట్స్ ఏంటి, అవన్నీ మనం జడ్జ్ చేయలేము. సో మనందరికీ వెసులుబాటుగా ఉండడానికి ఈ ఏఎఫ్ కేటగిరీ 2 మనకి వచ్చాను అనమాట. సో నేను జస్ట్ నా పని నేను చేసుకుంటూ, ఇప్పుడు సపోజ్ డాక్టర్ అనుకోండి, ఆయన ఆపరేషన్స్ ఆయన చేసుకుంటుంటాడు, ఈ అమౌంట్ని వీళ్ళకి ఇస్తే, ఈ ఏఎఫ్ కేటగిరీ 2కి ఇస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఒక అడ్వకేట్ కానివ్వండి, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, మనకున్న రొటీన్ లైఫ్లో మనం ఇంత మైండ్ పెట్టలేము కాబట్టి ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూడలేము, వాళ్ళ ఎండ్ ప్రొడక్ట్ దాకా వెళ్ళి రీసెర్చ్ చేయలేము. సో ఈ టీం మన వర్క్ అంతా వీళ్ళు చేస్తారు. ఓకే. సో సింపుల్గా మనం 1 CR ఇచ్చి ఉంటే చాలు, అది వాళ్ళు ఐడెంటిఫై చేసిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏఎఫ్ కేటగిరీ 2లో అన్నీ కూడా అన్లిస్టెడ్ స్టాక్సే ఉంటాయి, బట్ మార్కెట్లో లిస్ట్ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ లిస్ట్ అయిపోయాక మనం కొనుక్కోవచ్చు. సో కాబట్టి అన్లిస్టెడ్ స్టాక్లో కొంటేనే లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటి షేర్ ప్రైస్ వాళ్ళ 400 రూపీస్ ఉంటుంది అనుకోండి, లేకపోతే మార్కెట్లో లిస్ట్ అవ్వగానే ఒక్కసారిగా 1600 2000 వెళ్ళిపోతుంది. సో అంత రిటర్న్స్ వస్తాయి. సో జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఎస్ఐఫ్లో కానివ్వండి, మనం ఏదైనా చెప్తే సిఏజిఆర్ చెప్తాం, అంటే ఇంట్లో పెట్టుకుంటే మీకు 13% సిఏజిఆర్ వస్తుంది, 14% సిఏజిఆర్ వస్తుంది చెప్తాం. కానీ ఏఎఫ్ కేటగిరీ 2లో ఆ పదం వాడం. 2x 3x 4x అంటాం. అంటే మీరు పెట్టండి 1 crore, ఇది 4 crores అవుతుంది, 5 crores అవుతుంది. అట్లా మనం అలా ఎక్స్ రూపంలో మనం చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా ఒకటి ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయిపోతుంది, అందులో కూడా ఒక మంచి ఏఎఫ్ 2 వచ్చింది. అది ఎలా ఉంటుందంటే, ముందు ఇనిషియల్గా మనం 40 lakhs ఇస్తాం వాళ్ళకి, తర్వాత ఎవ్రీ క్వార్టర్లీ 10 lakhs ఇవ్వచ్చు. అంటే 1 crore కూడా ఒకసారి ఇవ్వక్కర్లేదు. ఫస్ట్ 40 lakhs ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి 1.5 year టైం ఇస్తారు. రిమైనింగ్ 10 lakhs రూపంలో మనం 1.5 year ఇస్తాం వాళ్ళకి. సో మనం ఇచ్చిన ఇన్వెస్ట్మెంటే టైం అయిపోయింది 1.5 year. అక్కడి నుంచి ఒక 1.5 year కూలింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే మనం గ్రోత్ కోసం వదిలేస్తారు. 3rd year తర్వాత నుంచి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఐపీఓ వచ్చేస్తుంది. ఫస్ట్ కంపెనీ ఏదైతే పిక్ చేస్తారో అది మార్కెట్లో ఐపీఓకి వస్తుంది. ఐపీఓకి రాగానే అంత అమౌంట్ షేర్స్ అమ్మి మనకి అమౌంట్ ఇచ్చేస్తారు. సో అట్లా మనకి పీరియాడికల్గా ఒక్కొక్క ఐపీఓ ఎగ్జిట్ అవుతున్నప్పుడల్లా మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది. సో దీని టైం హారిజన్ వచ్చి 6 years అనమాట. ఓకే. ప్లస్ గ్రేస్ ఇయర్స్ 2 years తీసుకుంటారు వాళ్ళు. 6+1+1 అంటారండి. ప్రతి ఒక్క ఏఎఫ్కి కూడా ఇదే ఉంటుంది. కొన్ని లాకింగ్ పీరియడ్ ఉంటాయి ఇవి, ఎందుకంటే మనం ఒకసారి లిస్ట్ అవ్వట్లేదు కాబట్టి దీనికి ట్రేడింగ్ జరగదు. సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మనం పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏఎఫ్ కేటగిరీ 2లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే లాకిన్. మన దగ్గర కొంచెం యాంపుల్ ఆఫ్ అమౌంట్ ఉంది, నాకు ఈ అమౌంట్ ఒక 10 years దాకా పర్లేదు, ఈ అమౌంట్ నేను 6 years దాకా కదిలించను, నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఇది నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఏఎఫ్ కేటగిరీ 2లో పెట్టాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఏఎఫ్ కేటగిరీ 3 ఉంటుంది. ఇది మనం కామన్ మ్యాన్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఇది లాకిన్ ఉండదు, దీనికి ఓపెన్ ఎండ్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. సో ఇందులో ఏంటంటే 80% స్టాక్స్ మాత్రం లిస్ట్ అయినవి ఉంటాయి. ఒక 20% మాత్రమే ఇలాంటి అన్లిస్టెడ్ స్టాక్స్, ప్రీ ఐపీఓకి రాకపోతున్న స్టాక్స్లోనే వాళ్ళు పెట్టే 20% మాత్రమే పెడతారు. సో రిమైనింగ్ 80% రోజు వారి మనం లిస్ట్ అవుతున్న ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎంఆర్ఎఫ్ టైర్స్ కానివ్వండి, అపోలో టైర్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలోనే ఉంటుంది. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎమర్జెన్సీ వచ్చిందంటే. అలాగే పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మనం పెట్టాం 1 crore, అది 1 crore 20 lakhs అయింది, ఆ 20 lakhs మనకి కావాలంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా మనకి ఏంటంటే సపోజ్ అడిషనల్గా ఒక 5 lakhs వచ్చింది, మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. సో అడిషన్స్, డిలీషన్స్, అలాగే మనకి ఎప్పటికంటే అప్పుడు తీసేసుకోవటం, మొత్తం ప్రిన్సిపల్తో సహా తీసేసుకోవటం, అలాగే ట్యాక్స్ ఫ్రీ. ఇందులో ఇంకో మేజర్ అడ్వాంటేజ్ అంటే ఈ రిటర్న్స్ మీద మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు, బయట ఆల్రెడీ వాళ్ళే ట్యాక్స్ పే చేసేసి మన చేతికి ఫ్రీగా ఇస్తారు. ఓకే. ఎందుకు అంటే 20% నేను చెప్పాను కదండి అన్లిస్టెడ్ స్టాక్స్లో పెడతారని చెప్పి. ఆ అన్లిస్టెడ్ స్టాక్స్కి టాక్సేషన్ వేరుగా ఉంటుంది. లిస్టెడ్ స్టాక్స్కి ఏమో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అందరూ తెలుసు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5%. కానీ అన్లిస్టెడ్లో ఉన్న స్టాక్స్కి టాక్సేషన్ వేరుగా ఉంటుంది. దాన్ని బిజినెస్ ఇన్కమ్ అంటారు. దాని మీద 40% దాకా పడుతుంది, ఒక్కొక్కసారి 45% దాకా పడుతుంది ట్యాక్స్. కాబట్టి ఆ ట్యాక్స్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ తాకరేపల్లో ఉండకుండా ఇన్వెస్టర్స్కి వాళ్ళే పే చేసేసి మన చేతికి ఫ్రీగా ఇస్తారు, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వస్తుంది. సో కాబట్టి మన రిటర్న్స్ ప్రత్యేకించి దానికోసం ఫైల్ చేయక్కర్లేదు. సో ఇది ఒక హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో కేటగిరీ 3 ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కామన్ మ్యాన్ కూడా. కేటగిరీ 2 మాత్రం అందులో రిటర్న్స్ మాత్రం అబ్నార్మల్గా ఉంటాయి. కొడితే 5x 6x కూడా వెళ్ళిపోతుంది అది, కాకపోతే లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కానీ అన్ని బాగున్నాయి, కానీ 1 crore అది చాలా మందికి కూడా ఒక పెద్ద కళలా ఉంటుంది. లేదండి, మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎవరైతే ఒక ఊళ్ళో ల్యాండ్ అమ్మాము, యాన్సిస్టర్ ప్రాపర్టీ వచ్చింది, యాన్సిస్టర్ ప్రాపర్టీ నమ్ముకున్నాము. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ యంగ్ జనరేషన్స్ ఎవరు కూడా ఫార్మ్ చేసే అవకాశం లేదు. విలేజెస్కి పోయి ఆ వ్యవసాయం చేయడం అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి హైలీ ఇంపాసిబుల్.
చాలామంది పిల్లలు ఏంటంటే అబ్రాడ్లో సెటిల్ అవుతున్నారు, అమెరికాలో అక్కడ సెటిల్ అవుతున్నారు. సో ఇప్పుడు ఫారినర్ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఫారెన్లో సాచురేషన్ అయిపోయింది, అక్కడ పెద్ద గ్రోత్ రావట్లేదు అని ఎన్ఆర్ఎస్ కూడా చాలామంది మాకు కాల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఏఎఫ్లో బాగానే వస్తున్నాయి. Yeah. 1 crore అనేది ఒక సెగ్మెంట్, మీరు చెప్పినట్టు అందరి వల్ల కాదు, ఎస్ యూఆర్ ట్రూ. బట్ ఏంటంటే కొంత పర్టికులర్ సెగ్మెంట్ దీనికి కూడా ఉంది. ఎవరైతే మళ్ళీ ల్యాండ్లు కొనకూడదు, ఒక ఫ్లాట్ అమ్ముకున్నాం డబ్బులు వచ్చాయి, మళ్ళీ ఇంకో ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇచ్చి ఆ టెనెంట్తో బాధపడే కంటే కూడా ఇది సుఖంగా ఉంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లా అందరూ డైవర్ట్ చేస్తున్నారండి. ఓల్డ్ వే ఆఫ్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా, ఓల్డ్ వే ఆఫ్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ల్యాండ్లు, ఫ్లాట్లు ఇట్లా కాకుండా సమ్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే వెల్త్ బాగా గ్రో అవుతుందో. నైస్ సార్. ఈ ఏఎఫ్ఐ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.